హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు యాక్చువల్గా హెల్త్ బాగాలేదు, వీడియో చేద్దామని అంటే కానీ మనసు ఊరుకోవట్లేదు. ఇల్లు చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఇది నేను డే 9 కదా లాస్ట్ వీడియో నేను చేసింది. సో ఆల్మోస్ట్ 4 days అన్నమాట ఈ వర్క్. అంటే ఇప్పుడు మీరు చూస్తుంది డే 13 అన్నమాట. డైరెక్ట్గా డే 13 చూపిస్తున్నాను, నాకు హెల్త్ బాగాలేక వీడియో చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తాను మీకు ఈ వీడియోలో ఎంత కాస్ట్ అయింది. బెల్ట్ దాకా చూశారు కదా, అక్కడ నుంచి పిల్లర్స్, ఇంకా తర్వాత గోడలు, ఇటుకరాయి తెప్పించాను, సిమెంట్ తెప్పించాను. సో అయిన ఇసుక ఖర్చు, ఓవరాల్గా ఇక్కడ వరకు బేస్ మట్టం అవడానికి బెల్ట్ తర్వాత నుంచి ఎంత కాస్ట్ అయింది అనేది చెప్తా. సో వీడియో స్టార్ట్ చేద్దాం. కొంచెం స్లోగా మాట్లాడతాను, బాగా ఫీవర్ ఉండి కొంచెం దగ్గు జలుబు కూడా ఎక్కువగానే ఉంది. కాస్త కూలింగ్ సెన్సిటివిటీ అన్నమాట. నాకు చల్లని పదార్థాలు ఏమైనా ఎక్కువ తాగినా తిన్నా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే వీడియో చేయలేకపోయాను. సారీ, చాలామంది వెయిట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఇప్పుడు మనం చూద్దాం. నా వైఫ్ తడుపుతుంది ఇల్లు, మీరు బాగా తడపమన్నారనమాట. ఇల్లు బాగా పెద్దగా కనిపిస్తుంది కదా, బాగా పెద్దగా కనిపిస్తుంది. ఎంత ఖర్చు అయిద్దో అనే భయం కూడా ఉంది నాకు. సరే, ఫస్ట్ అయితే ఇటుకరాయి గురించి మాట్లాడుకుందాం. ఈ ఇటుక వల్లటూరుపాలెం అండి, మా ఊరు పక్కన కరవాది. మా దాసరవారిపాలెం చాలామంది అడుగుతూ ఉంటారు, చిన్న పల్లెటూరు దాసరవారిపాలెం మాది. మా ఊరు పక్కన వల్లటూరుపాలెం, వలేటివారిపాలెం, కరవాది అనే ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఇటుకలు బట్టీలు ఉంటాయి, బాగుంటాయి అంటారు. అక్కడ నుంచి తెప్పించాను. ఈ ఇటుక మంచి సైజు ఉంది. నాకు వచ్చేసరికి ఒక టిప్పరు అంటే 5,000 రాయి, అంటే ట్రాక్టర్స్లో చెప్పాలంటే 2.5 ట్రక్ అన్నమాట. ట్రాక్టర్ ట్రక్కులతోటి 5,000 రాయి తెప్పిస్తే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగో పారీ గోడ కట్టేసాం. ఇంకెక్కడ చూస్తే ఇంటి గోడలు మొత్తం బేస్ మట్టం అయిపోయింది. ఆల్మోస్ట్ రోడ్డు దగ్గర నుంచి, అంటే ఇంకా రోడ్డు వేయలేదు ఇంటి ముందు, అదిగోండి ఇంకా రోడ్డు వేయలేదు. సో పాత రోడ్డు ఉంది కదా, ఆ పాప నుంచి ఉన్న అక్కడ నుంచి 1 అడుగు పెరిగినా సరే రోడ్డు వేసిన తర్వాత 3.5 అడుగు అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఇటుకరాయి బేస్ మట్టం గట్టంగా ఇటుకరాయి అయితే ఎంత మిగిలిందనమాట. అదే రోడ్ మీద ఒక 3.5 అడుగు పెట్టాను. ఇప్పటికే ఎక్కువ అనిపిస్తుంది, దీంట్లో చాలా మట్టి పట్టిద్ది. ఈ మట్టి ఖర్చు అవుతుంది 50,000 దాకా. సో ఇక రాయి కాస్ట్ వచ్చేసరికి నాకు 42,500 పడింది. 40,000 రూపాయల రాయి అయితే కంప్లీట్గా అయిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ గోడ అదిగోండి. సో ఫ్రంట్ వారి కూడా మిగిలింది. ఇంకా ఆ కాస్ట్ మీరు కొంచెం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ సిమెంట్ వచ్చేసరికి 25 కట్టలు తెప్పించాను. 25 కట్టలు సిమెంటు ప్లస్ నా అక్కడ ఒక 5 ఉన్నాయి, మొత్తం 30 కట్టలు. రేపు ఈ గోడ కడితే నాకు తెలిసి ఇంకొక 3 కట్టలు 4 కట్టలు అయిపోతాయి. ఒక 28 కట్టల దాకా అయిపోయే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఒక 10,000 రూపాయల నుంచి 9,000 రూపాయల సిమెంట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇసుక ఒక 5,000 రూపాయలు ఇసుక అయిపోయి ఉండొచ్చు. సో ఇక దీన్ని కట్టిన కూలీలు బాగా ఎక్కువైపోయింది. కూలీలకైతే అది ఎట్లా అంటే డే 13 ఈరోజు కదా, మధ్యలో పోయిన 4 రోజులు ఉన్నాయి చూడండి, 4 days వర్క్ ఇది. రోజుకొచ్చి పై మనుషులు 3-2 మేస్త్రులు, ఇంకా మనం కాంట్రాక్ట్ ఇచ్చిన మేస్త్రి, మొత్తానికి కలుపుకొని ఎట్లా చూసుకున్న పర్ డే 4,000 నుంచి 4,500 అయితే 25 నుంచి, అంటే మేస్త్రి కూలి కూడా ఎక్స్ట్రా ఉంటుంది కదా, 5,000 వేసుకున్న 20,000. ఇంకా పిల్లర్లు పోసినందుకు ఒక రోజు పట్టింది. ఆ పిల్లర్లకు కూడా కలుపుకొని అరౌండ్ నేను అనుకుంటున్నాను 25,000 అయ్యిద్ది అనుకుంటున్నాను కూలి. సో ఈ కాస్ట్కి మనకి ఇల్లు అయితే ఈ పొజిషన్లో ఉందన్నమాట. ఈ గోడ అయితే కట్టిను, ఈ గోడ చూడండి. ఇదైతే చేపి, ఎందుకంటే ఇటు నుంచి మట్టి లోపలికి డైరెక్ట్గా వచ్చి ట్రాక్టర్లు అక్కడ పోసుకుంటా వెళ్తే జేసీబీ తోటి వేపిస్తారన్నమాట. సో ఆల్మోస్ట్ 50 నుంచి 60 ట్రక్కులు పడుతుంది. మా ఏరియాలో ఈజీగా ఒక ట్రక్ వచ్చి 700 నుంచి 600 మధ్యలో ఉండొచ్చు తెల్ల మట్టి తెప్పించుకుంటే. సో అది ఒక 50 నుంచి 60,000 అవుద్ది. సరే, అది తెచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా అయితే మాత్రం ఇది స్టేటస్.
మధ్యలోనే చేసేదాన్ని ఒక వీడియో. సో నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల చేయలేదు. బేస్ మట్టమే చూడండి ఒకసారి హాలు ఎంత లోతులో ఉందో. మా బాబు ఇంకా పట్టుకోవడానికి కుదరక, అదిగో మా పాప తను పట్టుకోవడానికి కుదరక ఇక్కడికే తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే వాడు లోపల పంజరంలో చిలకాలు తిరుగుతున్నాడు. చాలాసేపటి నుంచి అడుగుతూ ఉన్నాడు. అదిగో నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల నా వైఫే నీళ్ళు పెడుతుంది అన్నమాట. సో చూడండి చాలా టైం తీసుకుంటుంది, నిదానంగా తాగుతూ ఉంది. ఎంత తాగితే అంత బలం అంట. అందుకే ఈవినింగ్ టైంలో పెడుతున్నాం నీళ్ళు. అంటే డే టైంలో పెడితే వెంటనే ఆరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు నిలుపుకుండిద్దని ఉదయాన్నే లేచి పెడతాం మళ్ళీ. సో చెరువు నీళ్ళు అన్నమాట, తీయగానే ఉంటాయి, వర్షపు నీళ్ళు. ఇంకా ఇది ఇంటి ముందు గల్లీ, ఇంటి ముందు గల్లీ మెట్లు ఇక్కడ వచ్చేస్తే. సో ఇంకా ఇది పక్కన స్పేస్ అన్నమాట, ఇంకా మొక్కలు వేసుకోవడానికి అన్నిటికీ ఇదే. నాకైతే ఓవరాల్గా ప్రైస్ చెప్తా. ఇప్పుడు 40,000 రూపాయలు ఇటుక ఇంకా మిగిలింది అనమాట. ఇది కడితే అయిపోద్ది. ఇది కూడా 40,000 రూపాయలు ఇటుక, సరే 42,000 రూపాయలు ఇటుక అయిపోయింది అనుకోండి. 42,000 ఇటుక, 5,000 రూపాయలు సిమెంటు, 47,000. 47 ప్లస్ 9,000 రూపాయలు సిమెంటు. అదిగోండి ఇంకొక 6 కట్టలు ఉంటాయి. సో 47 ప్లస్ ఒక 9, 47, 9 వచ్చేసరికి 56,000 ప్లస్ ఇంకా మనకి ఈ కూలీలు అన్నమాట. ఇది కట్టినందుకు కూలీలు 25 అనుకున్నాం కదా. సో అదొక 55 వేసుకోండి. 60 ప్లస్ ఒక 20, 80,000. సో ఓవరాల్గా బేస్ మట్టం అవడానికి బెల్ట్ దగ్గర నుంచి 80,000 రూపాయలు అయితే అయిందన్నమాట. 80,000 రూపాయలు అయింది అంటే బేస్ మట్టం కట్టడానికి. దీన్ని బట్టి ఇంకా ఆలోచించండి ఒకసారి మీరే. ఈ మట్టి దొలియడానికి మొత్తం బేస్ మట్టం ఎంత ఖరీదు అయిందో మట్టి దొలిచిన తర్వాత చెప్తాను. స్టార్ట్ గుణాధరం దగ్గర నుంచి బేస్ మట్టం ఎండ్ అయ్యే వరకు. సో ఇంకా నేను కడతానో ఆపుతానో నాకే తెలీదు. సో PM 2.0 బిల్లు వస్తే కడతా, లేకపోతే కట్టను, ఆపుతా. సో దాన్ని అప్డేట్ కూడా ఒకరోజు ఇస్తా. ఇంకా నా ప్లాన్ చూపిస్తా. చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు, కామెంట్స్ అడుగుతున్నారు, వాటి మీద వీడియోస్ చేస్తా. ఇల్లు కంప్లీట్గా ప్రతి రూమ్ సైజ్ చెప్తా. సో ఇవన్నీ ముందు అప్డేట్స్ వస్తాయి. సో మన ఛానల్ ప్లీజ్ ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ చేయరా. బాయ్ బాయ్.